అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఫిలిప్పి 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. 6వ వచనం నుండి చూస్తే, ఆయన అంటే యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. ఈ మాటలు చూస్తున్నప్పుడు ఈ క్రియలు మన ఊహకు అందని సంగతులు, మానవ మాతలకు అందని ప్రేమ కార్యాలు ఇవి. ఈ సందర్భంలో నా కొడుకు చిన్ననాటి సంగతులను కొన్నిటి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏమంటే, నాకు ఒకే ఒక్క కుమారుడు, అందుచేత చాలా గారాభంగా పెంచుకుంటూ ఉన్నాం. మాకున్నంతలో మాకున్న అవకాశాలను బట్టి బహు జాగ్రత్తగా చూసుకుంటున్నామనే చెప్పాలి. నేను నివాసం ఉండే గృహం చాలా ఒంటరిగా ఉంటుంది. అప్పట్లో ఇరుగు పొరుగు లేదు, మనుష్య సంసారమే ఉండని ప్రదేశం అది. ఇప్పుడు మా ఇంటి చుట్టూ చాలా డెవలప్ అయ్యి మా ఇల్లే సెంటర్ అయింది. మా ఇంట్లో కూడా నేను, మా వారు, బాబు ఉంటాము. కనుక బాబుకి ఆడుకునేందుకు గాని, తన స్థాను సహవాసం చేయటానికి గాని ఎవరు లేక ఇంటికి ఎవరైనా వస్తే వారు వెళ్ళిపోతుంటే ఏడ్చేవాడు. అంతేకాదు, ఓ అల్లరి పిల్లడు మా అబ్బాయి కంటే చిన్నోడు. మా అబ్బాయిని జుట్టు పట్టుకుని తల వంచి నీటిపై గుద్దేసేవాడు. ఆ నొప్పికి కళ్ళలో నీరు వచ్చేవి, కానీ అబ్బాయితోనే ఉండేవాడు. అబ్బాయిని ఇంట్లోకి పిలిచి తన ఎదురున బొమ్మలు, కార్లు, ఆట వస్తువులు ఇచ్చేవాడు. చాక్లెట్లు, బిస్కెట్లు మా ఇంటికి లోపలికి చేపట్టి తీసుకుని వచ్చేవాడు అవి ఇవ్వడానికి. ఆ అబ్బాయి అనే కాదు, చర్చికి కానీ మా ఇంటికి కానీ ఏ పిల్లలు వచ్చినా అట్లనే ఉండేది పరిస్థితి. వారు ఇంట్లోకి వచ్చి తన కార్లు, బొమ్మలతో ఆడుకుంటే తను నిలబడి చూస్తూ ఆనందపడేవాడు. కారణం, తను ఒంటరివాడు, తనతో స్నేహం చేయడానికి ఎవరు లేరు గనుక. అందుకే తనకి అట్టి ఆశ. చర్చిలో యవనస్తులు అప్పుడప్పుడు వచ్చి తనని ఆడించేవారు, గిఫ్ట్స్ తెచ్చి ఇచ్చేవారు, తినుబండారాలు ఏవో తెచ్చి ఇచ్చేవారు. కానీ పిల్లలతో సహవాసాన్ని ఎక్కువగా కోరుకునేవాడు. కొంతమంది పిల్లలు కొట్టేసేవారు, రక్కేసేవారు, అయినా వారితో స్నేహాన్ని, సహవాసాన్ని కోరుకునేవాడు. అలాగనే మన ప్రియ ప్రభు కూడా పరలోకంలో వేలాది దూతలు ఆయనకు పరివారము పరిచర్య చేయవారుగా ఉన్నప్పటికీ తండ్రి గొప్పతనం, ఆధిక్యతలు గలవాడు 3 లోకాల్లో అంటే పరలోకం, భూలోకం, పాతాళంలో అట్టి వారు లేకపోయినప్పటికీ, అంత గొప్పవాడు లేకపోయినప్పటికీ భూమి మీద ఉన్న మనతో సహవాసం చేయడానికి ఆయన అంటే ప్రభు వారు కోరుకున్నారు. పౌలు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 8:18 వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవా పరలోకపు మహిమ ఎదుట మనం ఈ లోకంలో ప్రభు కొరకు పడ్డ శ్రమలు ఏమాత్రము ఎన్నతగినవి కావని చెబుతా ఉన్నాడు. అయితే ప్రభు ఆ పరలోకపు మహిమను, తండ్రి సహవాసాన్ని, తండ్రి స్వరూపాన్ని, తండ్రి ద్వారా ఆపాదించబడుతున్న అధికార ఆధిపత్యాలను విడిచి తాను ఈ లోకంలో శ్రమపడడానికి ఇష్టపడి, అవమానపరచబడటానికి ఇష్టపడి, కారణం లేకుండా దెబ్బలు తినడానికి ఇష్టపడి, సంతోషంగా తన్ను తానుగా శిలువ మరణం పొందడానికి అప్పగించుకుని రిక్తునిగా చేసుకున్నాడు. దైవ స్వరూపాన్ని కాదనుకుని దాసుని స్వరూపాన్ని కోరుకున్నాడు. అలాగే దేవుని మహిమా స్వరూపాన్ని కాదనుకుని ఆకారమందు మనిషి రూపాన్ని కోరుకున్నాడు. ఎంత అద్భుతమైన ప్రేమ ఇది! ఆ త్యాగానికి వెల కట్టలేం. మరో ముఖ్యమైన విషయం, తనతో ఆడుకోవడానికి వచ్చిన పిల్లలకి తన ఆట బొమ్మలన్నింటినీ ఇచ్చి ఆడుకోవడానికి ఇష్టపడినప్పటికీ వారు వెళ్ళేటప్పుడు చిన్న బొమ్మ తీసుకుని వెళ్ళినా ఇష్టపడేవాడు కాదు. అది వారి దగ్గర నుండి తీసుకుని తనకి ఇచ్చే వరకు ఏడ్చేవాడు. మన ప్రియమైన కుమారుడు యేసయ్య తన పరలోకపు స్వాస్థ్యాన్ని, పరలోకపు మహిమను మనకు సంపూర్ణంగా హక్కుగా ఇవ్వడానికే తన శిలువ మరణం పొందాడు.
మరో ప్రాముఖ్యమైన విషయం, ఎవరైనా పిల్లలు తన్ను కొట్టినందుకు ఏడుస్తున్నాడని అవతలి కుర్రాడిని కర్రబెట్టి బెదిరించడానికి ప్రయత్నిస్తే అడ్డుగా వచ్చేసి ఆ కర్ర లాక్కుని కొట్టనిచ్చేవాడు కాదు. అయినప్పటికీ నేను కానీ మా వారు కానీ బాబును తప్ప తాను చూస్తుండగా వేరొకరిని ఎత్తుకుంటే వారిని దించి తను ఎత్తుకునేదాకా తాను ఒప్పుకునేవాడు కాదు. మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసే మాత్రం మనల్ని పట్టుకోవడానికి తండ్రి చేతిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ చేదు పాత్రను స్వీకరించినాడు. ప్రైజ్ లార్డ్. యోహాను సువార్త 14:3 చూస్తే, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నా వద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదునని చెప్పారు. అంతేకాదు రోమా 8:29 చూస్తే, తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అన్నట్లు మనల్ని ముందుగా ఎరిగినాడు, తన కుమారుడితో సారూప్యం గలవారవటానికి నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహింపరిచాడు. అది మన పట్ల తండ్రికి ఉన్న అపారమైన ప్రేమ. మరో విషయం, నిర్గమకాండం 25:8 నేను వారిలో నివసించినట్లు అని చెబుతా ఉన్నారు. ఈ మాటలో ప్రజల పట్ల తనకున్న మమకారం, వాంఛ ఆదిలోనే ప్రత్యక్షం పరుచుకున్నారు తండ్రి అయిన దేవుడు. అవును, తండ్రి కుమారులు కూడా నీ పట్ల నా పట్ల ఒకే ప్రేమ, ఒకే భావన, ఒకే విధమైన మమకారం, ఒకే విధమైన వాంఛ గనుక మన పట్ల వారి ప్రవర్తన తీరు వర్ణనాతీతం. ప్రైజ్ లార్డ్. అట్టి ప్రేమ పొందుకుంటున్న మానవులమైన మనము ఎంత ధన్యులమో కదా. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. నా కొరకు, మా కొరకు, మానవాళి అందరి కొరకు దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను, దేవుని మహిమను, దేవుని ఆ పరిశుద్ధ రాజ్యాన్ని, దేవుని స్వాస్యాన్ని, దేవుని అధికారాన్ని, ఆధిపత్యాన్ని, రాజ్యాధికారాన్ని, సింహాసనాన్ని, ఆ గొప్ప ప్రభుత్వాన్ని, ఒకటేమిటి అన్నీ విడిచి నా కొరకు, మా కొరకు ఈ పాపలోకానికి దీనుడుగా, దాసుడుగా శ్రమలు అనుభవించడానికి, దెబ్బలు తినడానికి, అవమానపరచబట్టానికి, తృణీకరించబట్టానికి ఇష్టపడిన మా రక్షక, మా విమోచక, మా యేసయ్య, నీకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. తండ్రితో సమాధానపరచునట్టి సమాధానార్థమైన శిక్షను మీ మీద వేసుకుని మాకు తండ్రికి సహవాసాన్ని, తండ్రి యొక్క స్వాస్యాన్ని, తండ్రి మహిమను, తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టిన మీ పట్ల కృతజ్ఞతా భావంతో, ఆరాధనా భావంతో నిన్ను ప్రతి సమయంలోనూ, ప్రతి స్థలంలోనూ మీకు సాష్టాంగ పడగలిగే కృపాభాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, నీకు స్తుతులు, స్తోత్రాలు ఎల్లవేళలా చెల్లించగలిగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.